ఏంటి పాట పాడిన సింగర్ గురించి మాట్లాడుతుంటే లోకేశ్వరి, గుండమ్మ, తాతగారు ముగ్గురు సైగలు చేసుకుంటున్నారు. ఇంత మంచి గొంతుంటే ఎంకరేజ్ చేయని ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారండి? అలా ఉంటే కనుక ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు అవుతారే? కరెక్టే. యాక్చువల్గా ప్రతి వారిలో ఒక టాలెంట్ ఉంటుంది. కుటుంబ సభ్యులు వాళ్ళ టాలెంట్ గుర్తించి ఎంకరేజ్ చేయాలి. గుర్తింపు వచ్చిన తర్వాత కూడా ఎంకరేజ్ చేయకపోతే వేస్ట్. గుండమ్మ, ఈ వాయిస్ ఏంటి నీ వాయిస్లా ఉంది? నా గొంత భలే వరే బావగారు, ఆ గొంతు ఎక్కడా, అక్క గొంతు ఎక్కడా? అవునండి, ఆ గొంతుకి నా గొంతుకి కంపారిజన్ ఏంటి? అసలు పోలికే లేదు. మనవడా, ఆ గొంతు ఎక్కడా, గుండమ్మ గొంతు ఎక్కడా? అవునా? అది ఈ గొంతుకి దాని గొంతుకి ఎక్కడ కంపారిజను? అక్క, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ లోకేశ్వరి. ఎంత బాగా పాడావక్క. ఆ సాంగ్ వింటుంటే నాకు చాలా నచ్చేసింది. ఈరోజు లోకేశ్వరి ఫ్యాషన్ షో కాంపిటీషన్. ఇంట్లో వాళ్ళని ఒప్పించి తీసుకెళ్లాలా, పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి నచ్చజెప్పాలా, ఏం అర్థం కావడం లేదు. లా 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 లా. గుడ్ మార్నింగ్ సింగర్. గుడ్ మార్నింగ్ అండి. లా 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 లా. ఏమన్నారు మీరు? ఎందుకు నన్ను పట్టుకొని సింగర్ అంటున్నారు? మరి పాటలు పాడే వాళ్ళని సింగర్ అని అంటారు కదా. అంటే అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉంటావు కదా. అప్పుడు ఒకసారి నాకు నువ్వు పాట పాడి వినిపించావు కదా, అందుకే నేను సింగర్ అంటున్నాను. అందుకా? మరి నువ్వెందుకు అనుకున్నావు? అదే నే సర్లే కానీ రాత్రి ఎఫ్ఎంలో పాటలు విన్నావు కదా, ఎంత బాగా పాడిందో కదా ఆ సింగర్. అవునండి, అత్తయ్య గారు కూడా మెచ్చుకున్నారు కదా. ఆ పాట నా కోసం ఇప్పుడు నువ్వు పాడవా? అది ఆ పాటని ఇప్పుడు నేనెందుకంటే పాడము? ఏ రికార్డింగ్ స్టూడియోలోనే పాడతావా, నా ముందు పాడవా? ఈ విషయం మీకు ఇంకా దాచిపెట్టగలను అనుకుంటున్నావా? ఆ పాట పాడిన సింగర్ నువ్వేనని నాకు తెలుసు. తెలుసా? గుండమ్మ పాటలు పాడుతుందన్న విషయం మనవడికి తెలిసిపోయిందా? ఎలా తెలిసింది? మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? మన ఇద్దరం ఇక్కడ మాట్లాడుకుంటుంటే ఆ గోడ చాట దాక్కుని వింటున్నాడు కదా, ఆ పెద్ద మనిషి చెప్పాడు.
ఏంటి మనోడా, మా గుండమ్మ పాటలు పాడే విషయం నేను నీకు చెప్పానా? అంత అబద్ధం తూచు. ఇదిగో గుండమ్మ, నువ్వు మనోడ మాటలు నమ్మద్దు. నువ్వు పాటలు పాడుతున్న విషయం ఇప్పటివరకు నేను ఎవరితో చెప్పలేదు, చెప్పనంతే. తాతయ్య గారు నిన్న రాత్రి చెప్పారు కదా, మర్చిపోయారా? రాత్రి చెప్పానా? కల్లో చెప్పానా? అదే గ్లాసులు మందు తాగేటప్పుడు అప్పుడు చెప్పారు. ఇదిగో మనవడా, నీలాంటి మనవడు ఇంకొక్కడుంటే ఆ ఇంట్లో ఉన్న నాలాంటి వాళ్ళకి మళ్ళీ ఎవ్వరం ఉరుకులాడుతూ వచ్చేస్తుంది. ఇంకొంచెం తాగుతారా? పోయి ఆ? చాలా మ్, మ్. ఇంకా చాలు. తాతయ్య గారు మ్. మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. ఒక్క విషయం, అన్ని విషయాలు నీకేం కావాలంటే అడుగు, చెప్పేస్తాను. మరి నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ఆ? అసలు మా వంశం పుట్టిందే నిజం చెప్పడానికి. ఓహో, ఇగో హరిశ్చంద్రుడి వంశం మందు మీద ఒకటి మనవడా, అడుగు. తాతయ్య రాత్రి ఎఫ్ఎంలో మనందరం పాట విన్నాం కదా, చాలా బాగుందని ఎంజాయ్ చేశాం కదా. ఆ, ఆ, మన గుండమ్మ వాయిస్ కూడా చాలా బాగుంటుంది. తన్ని సింగర్ చేస్తే ఎలా ఉంటుందంటారు? ఏంటి గుండమ్మ నువ్వు శంకర్ చేసేదేంటి? ఆల్రెడీ తన టాలెంట్ తో అది శంకర్ అయిపోయింది. అవునా? కమాన్ కమ్ 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 కమ్. ఇదిగో రాత్రి అందరూ ఎఫ్ఎంలో పాట వస్తే మెచ్చుకున్నారు కదా, అది మన గుండమ్మ పాడిన పాటే. ఊరుకోండి తాతగారు, అబద్ధాలు చెప్పకండి. గుండం ఏంటి, పాటలు పాడడం ఏంటి? మీరు మందులో ఉండి ఏదేదో అబద్ధం చెప్తున్నారు. ఏంటి నేను మందులో ఉండి చెప్తున్నానా? ఇగో ఇప్పుడే నేను గుండంతో చెప్పిస్తా, పద పద. అవన్నీ ఇప్పుడు ఎందుకు, వదిలేయండి, వదిలేసండి. లేదు లేదు, ఇగో అరే నీకు డౌట్ వచ్చింది కదా, క్లారిఫై చేసేస్తాను. దా క్లారిఫై చేసేస్తాను. మరి హరిశ్చంద్రుడు ఫ్యామిలీ అంట, హరిశ్చంద్రుడు. ఏమండి, నన్ను క్షమించండి. తప్పని పరిస్థితుల్లో నేను సింగర్ నవ్వాల్సి వచ్చింది. ఓహోహో. వదినా, ఏంటి వదినా ఆ ఎఫ్ఎంలో పాట వచ్చిన గొంతు నీదే? మరి నువ్వు పాటలు పాడుతున్న విషయం ఎవరికి చెప్పలేదేంటి? టాలెంట్ని ఎంకరేజ్ చేసే అలవాటు మీ అమ్మ వాళ్ళకి లేదు కదా, అందుకే. అయినా మా గుండమ్మ సింగర్ అవడం వెనక త్యాగం ఉంది కానీ స్వార్థం లేదయ్యా. ఓ, ఆ త్యాగం ఏంటో తాతగారు? ఆ త్యాగం అంతా నా కోసమే చేసింది బావగారు. నీకోసమా? అవునండి, మీరు నన్ను క్షమిస్తాను అంటే మీకొక నిజం చెప్పాలి. ఏంటది లోకేశ్వరి? బాబీ,
తను ఆల్ ఇండియా ఫ్యాషన్ షో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోతోంది. ఇవాళే కాంపిటీషన్స్. ఏంటి లోకేశ్వరి వదిన చెప్తుంది? నువ్వేంటి ఇంకా మోడలింగ్ ని వదిలిపెట్టలేదా? బాబీ, ఇదిగో ఇలా ఏదైనా చెప్తే ఆవేశపడటాలు, కోప్పడటాలు, గొడవలు పడటాలు అవి జరుగుతాయని మేమెవరూ మా టాలెంట్ని బయట పెట్టలేకపోతున్నాము. అది కాదు వదినా. ఎఫ్ఎంలో పాట పాడారు అంటే ఎవరో ఆ అమ్మాయి చాలా బాగా పాడింది, గొప్పగా పాడింది అని అన్నారు. అత్తయ్య గారేమో నేను ఫ్యాన్ అయిపోయానని ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు. పాట పాడింది ఎవరో అమ్మాయి అయితే ఓకే, కానీ అదే మన ఇంట్లో అమ్మాయి అయితే మీకెవ్వరికి నచ్చదు, అంతే కదా? ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కాంపిటీషన్లో సెలెక్ట్ అవ్వాలి అంటే ఎంత కష్టమో ఒక ఫ్యాషన్ కోచ్గా మీకే తెలుసు. నేనేం చెప్పక్కర్లేదండి. తను ఎంత కష్టపడి ఉంటుంది, తనలో ఎంత టాలెంట్ ఉంటే తను ఇక్కడి వరకు వచ్చుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. కానీ వదినా, చూడు బాబీ, ఒకప్పుడు మోడల్ అవ్వాలనేది కేవలం లోకేశ్వరికి తన ఇష్టం మాత్రమే. కానీ తనిప్పుడు మోడల్ అవ్వాలనుకుంటోంది బాధ్యతల కోసం. మీరు బిజినెస్లో లాస్ అయ్యారు కదండి, దానికి కారణం నేనే అని అత్తయ్య గారు నన్ను తిట్టారు. ఆవిడ తిట్టిందని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. కాంపిటీషన్లో నేను గెలిస్తే పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ వస్తుంది. ఆ డబ్బుతో తాకట్టు పెట్టిన ఇంటిని విడిపించొచ్చు. తర్వాత మళ్ళీ మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని ఈ నిర్ణయానికి వచ్చాను. ఇదిగో మనోడా, మా లోకి ఇదివరకటిలోకి కాదు, పూర్తిగా మారిపోయింది. దానికిప్పుడు తన ఇష్టాలు ముఖ్యం కాదు, తనకిప్పుడు తన కుటుంబం ముఖ్యం. నువ్వు ముఖ్యం మనోడా. ఇప్పటికీ నేను ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఇష్టం లేదంటే చెప్పండి, నేను ఆగిపోతాను. వద్దు లోకేశ్వరి. అన్నయ్య. అవునరా బాబీ, ఒక ఫ్యాషన్ కోచ్గా మన ఆఫీస్లో ఎంతో మందిని నేనే మోడల్స్గా తయారు చేస్తున్నాను. అలాంటిది ఇంట్లో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేయకపోతే అది ఫూలిష్నెస్ అవుతుంది. కరెక్టే అన్నయ్య, కానీ అమ్మ ఒప్పుకోదు కదా. ముందు మనమైతే లోకేశ్వర్ని సపోర్ట్ చేసి తను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేలా చేద్దాం. ఆ తర్వాత అమ్మని కన్విన్స్ చేద్దాం. ఏమండి, చాలా థ్యాంక్స్ అండి. నువ్వు మోడల్వా లోకేశ్వరి? అందుకేనా మాట్లాడితే బయటికి పోయి వచ్చేది? ఇప్పుడు చెప్తాను మీ సంగతి. వదినా, అత్తయ్య, అత్తయ్య, వదినా, అత్తయ్య. వదినా. ఏంటి సుశీల? వదినా, ఇంతకాలం ఇంట్లో అందరూ నీకు విలువిస్తారు, నీ మాటకి గౌరవిస్తారు అనుకున్నా. కానీ అదేమీ లేదని ఇదిగో ఇప్పుడే అర్థమైంది. దేని గురించమ్మా మాట్లాడుతున్నారు? నా ఇంట్లో నాకు విలువ ఇవ్వకపోవడం ఏంటే? మీకు ఇష్టం లేని పని చేస్తున్నారంటే మిమ్మల్ని లెక్క చేయనట్టే కదా.
ఎవరు ఈ ఇంట్లో నాకు ఇష్టం లేని పని చేసింది? ఆహా, ఇంకెవరు వదినా? నీ రెండో కోడలు లోకేశ్వరి. చిన్నదిన అమ్మకి ఇష్టం లేని పని చేస్తుందా? ఇదే కాదు, ఈ విషయం తెలిసి ఆ గుండమ్మ బావగారులు ఇద్దరూ కూడా అక్కకే సపోర్ట్ చేస్తున్నారు. నువ్వేం చెప్తున్నావో సూటిగా చెప్పమ్మా. చెప్పడం ఎందుకు అన్నయ్య గారు? చూపించవే. లోకేశ్వరి అక్క మోడల్గా చేయడం మీకు ఇష్టం లేదు. అయినా మొన్న మిస్ హైదరాబాద్ కాంపిటీషన్కి వెళ్ళింది. సరే, తను తప్పు చేసినా పెద్ద మనసుతో మీరు క్షమించి ఇక నుంచి ఇలాంటివి ఏమీ జరగకూడదు అని చెప్పారు. విన్నాదా? మళ్ళీ మొదటికొచ్చింది. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతున్న ఫ్యాషన్ షో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతుంది. మీ మాట అంటే లెక్కలేనితనం కాదా వదినా? ఇది నిన్ను మోసం చేయడం కాదా? లోకేశ్వరి! ఏంటమ్మా, ఏమైంది? ఏంటే, నువ్వు ఫ్యాషన్ షోలో పాల్గొంటున్నావా? అలా ఒకళ్ళ మొహలు ఒకరు చూసుకుంటున్నారు? చెప్పు. అది అత్తయ్య. నువ్వు మాట్లాడుకో. కడుపుతో ఉన్నావని ఆగుతున్నాను, లేదంటే పళ్ళు రాలగొట్టేదాన్ని. అసలు వీళ్ళందరినీ నాశనం చేసిందే నువ్వు. మోడలింగ్ అనే మాట నీ నోటి వెంట రాకూడదని చెప్పాను కదా. ఎందుకు చేస్తున్నావే? అమ్మా, అది కాదమ్మా. ఎరా, మీ ఇద్దరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? అమ్మా, అంటే తను కాంపిటీషన్కి ప్రిపేర్ అయిందన్న విషయం నాకు ఇందాకే తెలిసిందమ్మా. అప్పుడు ఏం చేయాలి బాబు? మా అమ్మకి ఇష్టం లేని పని ఎందుకు చేశావు అని తన పళ్ళు డ్రాలు కొట్టుండాలి. అది వదిలేసి ఆవిడ గారు ఏదో దేశం కోసం పోరాటం చేయడానికి వెళ్తున్నట్టు మీరందరూ కలిసి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వైష్ణవి మీ కుట్రనంతా వీడియో తీసి నాకు చూపించింది కాబట్టి నాకు తెలిసింది. లేదంటే నా కళ్ళు కప్పి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసేవాళ్ళు కదా. స్టేజ్ ఎక్కి అరకొర డ్రెస్సులు వేసుకునేది ఈ ఇంటి పరువు అంతా తీసుండేది. నా వంక కోపంగా ఎందుకు చూస్తారు?
నేను లేనిదేం చెప్పాను, ఉన్నదే చూపించాను. ఆంటీని మీరు మోసం చేస్తారేమో, నేను మోసం చేయలేను.